శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 564వ నామం మృడాని. మంత్రస్వరూపంలో శ్రీ మృడాన్యై నమః. ఈ నామానికి అర్థం తెలుసుకునే ముందు మనం 2 శివనామాల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఆ నామాలు భవుడు మరియు హరుడు. ఈ విశ్వసృష్టి జరగాలంటే శివుని యొక్క రజోగుణ స్వరూపమైన భవుని యొక్క ఆవిర్భావం తప్పనిసరి. మరలా ఈ సృష్టి యొక్క లయం జరగాలంటే శివుని యొక్క తమోగుణ స్వరూపమైన హరుని ఆవిర్భావం జరుగుతుంది. ఈ సృష్టి లయము వీటి మధ్య సృష్టికి సుఖాన్ని కలిగించడం, ఆనందాన్ని కలిగించడం మృడుని యొక్క లక్షణం. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, శివుడు లయం చేస్తాడు, విష్ణువు ఈ సృష్టిని పరిపాలిస్తాడు అని మనకు తెలుసు. సృష్టిని పరిపాలించే విష్ణువు ప్రజలంతా సుఖంగా ఉండటానికి అనుగ్రహిస్తాడు. అంటే విష్ణువు సత్వగుణ సంపన్నుడై ఉంటాడు. సత్వగుణంతో కూడిన శివుని యొక్క స్వరూపాన్ని మృడా అని మనం పిలుస్తాం. ఆ సత్వగుణ సంపన్నుడైన మృడుని యొక్క శక్తిని ఈ నామంలో మృడాని అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. శివుని యొక్క శక్తి శివాని అయిన విధంగా అయ్యవారు ఏ స్వరూపంలో వస్తే ఆయన యొక్క శక్తి స్వరూపంగా ఆయన అనుగ్రహించే స్వరూపానికి తగిన స్వరూపాన్ని అమ్మ స్వీకరించి ఈ సృష్టిని అనుగ్రహిస్తోంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అంటే మురడాని అనే నామానికి అర్థం ఆనంద స్వరూపిణి. ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో మనందరం సంతోషంగా అమ్మవారి ధ్యానంలో కాలం గడపాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.